ఉందని చెప్పడం జరుగుతుంది. ఏది చదివినప్పటికీ దానితో పాటు ప్యారలల్గా ఈ సామెతలు చదివితే చాలా ఇంపార్టెంట్. అనేకమైన మర్మాలు, పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా ఎదగాలో, మనం ఎలా ఉండాలో అన్నీ కూడా ఈ సామెతల్లో ఉంటాయి. వాటిలోనే ప్రాముఖ్యంగా దేవుడు ఒకటి చెప్పాడంట. ఏంటంట? బాలుడు నడవలసిన త్రోవను వానికి బాల్యమందే నేర్పించాలి, పెద్దయ్యాక అంటే కింద ఏమని రాస్తుంది, వృద్ధుడయ్యాక దాని నుండి తొలగిపోడు. చాలామంది కూడా వాక్యం తెలియని వారుగా అన్యులు రక్షించబడతారు. వాళ్ళు రక్షించబడే టయానికి వాళ్ళ బిడ్డలు పెద్దోళ్ళు అయిపోతారు. సో వాళ్ళకి నడవలసిన త్రోవ నేర్పించడం వారికి రాదు, ఎందుకంటే వాక్యం తెలియదు కాబట్టి. ఆ పెద్దవాళ్ళు వాక్యంలోకి ఎదిగిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా వాక్యం తెలియక వాళ్ళ బిడ్డల్ని ఎలా పెంచాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉంది క్రైస్తత్వం. ఉదాహరణకి చెప్తాను, ఎవరు కూడా కించపరచబడితే నన్ను క్షమించండి. మేము చదువుకునే టైంలో స్కూల్కి వచ్చి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు ఎలా ఉండేది అంటే, మా వాడిని ఎందుకు కొట్టట్లేదు, మా వాడిని కొట్టైనా చదివించండి అనేవాళ్ళు. ఇప్పుడు కొడుతుంటే స్కూల్కి వెళ్ళి మా వాడిని, మా అమ్మాయిని ఎందుకు కొట్టారు, ఎందుకు కొట్టాలి? సామెతలు 13వ అధ్యాయము 24వ వచనము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. మా అమ్మాయిని కొట్టకుండా పెంచాము, మా అమ్మాయి ఒక్క దెబ్బ కూడా వేయలేదు, ఒక దినం వస్తుంది విరోధి అయిపోతాం. వాక్యం చెప్తుంది అంటే, వాక్యం తెలియకుండా ఎదిగారు కాబట్టి తర్వాత వాక్యం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. బెత్తము వాడని వాడంట కుమారునికి విరోధి. ఇక్కడ కుమారుడు అనే రాస్తుంది, మా కుమార్తెలకి సరిపోదు, అవసరం లేదు అంటే అప్పుడు వాళ్ళు సామెతలు చదవకూడదు. ఇంకా సామెతల నిండా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడా అనే ఉండిద్ది. అంటే కుమార్తెలకు అవసరం లేదనా? వాక్యము అందరికీ సమానమే, అది కుమారుడు అవని కుమార్తె అవని. ఒక దెబ్బ కూడా వేయకుండా పెంచాము. ఇది లోకరీతిగానే కాదండి, ఆత్మరీతిగా కూడా చెప్తున్నా. దైవజనుడు ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు, ఎవరైతే తండ్రి ద్వారా రక్షించబడ్డాలో వాళ్ళు కుమారుల స్థానంలో ఉన్నప్పుడు, తండ్రి కుమారుని వారి విరోధి దాని తర్వాత శిక్షించును. శిక్షించట్లేదు అంటే తండ్రికి మీ మీద ప్రేమ లేదన్నట్టు. ఎప్పుడు ఎదురు చూడాలి అంటే, ఏమైనా ఎదురు చూడాలంటే, ఏంటి నా తండ్రి నన్ను శిక్షించట్లేదు, నేను తప్పు చేసినప్పుడు నన్ను ఏం అనట్లేదు, నేను ఇలా ఉన్నప్పుడు నన్ను ఒక మాట కూడా అడగలేదు అన్న గ్రహింపులో ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తండ్రి మిమ్మల్ని శిక్షించడం మానేసాడు అనుకోండి, అంటే మిమ్మల్ని అడగడం మానేసాడు అనుకోండి, మీకు చెప్పడం మానేసాడు అనుకోండి, అర్థం ఏంటంటే మిమ్మల్ని వదిలేశాడు అనుకోవచ్చు. సంఘంలో అనేకమైన జరుగుతూ ఉంటాయి, కానీ తండ్రి ఎప్పుడు పిలిచి ఏమి అండవు. దానికి అర్థం ఏంటో తెలుసా? తండ్రి ప్రేమను కోల్పోతున్నావు అని. బాల్యమందే అంట వారికి నేర్పించాలంట. ఏమి నేర్పించాలి అంటే, దేవుడు మనల్ని శిక్షిస్తాడురా, దేవుడు మనల్ని శిక్షిస్తాడమ్మా, గాయం కట్టినవాడు ఆయనే, గాయము రేపినవాడు ఆయనే, గాయము కడతాడు. ఇది నేర్పించక క్రైస్తత్వం ఎలా అయిపోతుంది అంటే, చిన్న దెబ్బ తగలంగానే దేవుడు లేడు ఏం లేడని వెళ్ళిపోతున్నారు. చిన్న దెబ్బ ఎందుకు తగిలిద్ది అంటే, తండ్రి ప్రేమించువాడు వారిని శిక్షిస్తాడు. ఒక దెబ్బ కొడతాడు, బెత్తం వాడతాడు, నీకు దెబ్బ తగిలిద్ది. నీ యొక్క జీవితంలో, క్రైస్తత్వ జీవితంలో, విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో అలలు కొట్టబడతాయి. కొట్టబడినప్పుడే కదా, మరి మన లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, కొట్టబడినప్పుడే కదా దేవుడిని దగ్గర నడుచుకుంటూ వచ్చాడు, అద్భుత కార్యం జరిగింది. అప్పుడు దాకా నేల మీద నడవలా, ఎక్కడికి వెళ్ళినా దోణికే వెళ్ళేవాడు, వాళ్ళతో పాటే వెళ్ళేవాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అంటే దేవుడు నిన్ను శిక్షించాలి,
నీ జీవితంలో ఒక అద్భుతం చూడాలి అంటే తండ్రి నిన్ను ప్రేమించినట్లయితే నిన్ను శిక్షిస్తాడు. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడు అంటే ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడంటే 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. గద్దింపుకు లోబడని అపహాసకుడిని తండ్రి ప్రేమించడు. ఒకసారి గద్దిస్తాడు, రెండోసారి గద్దిస్తాడు, మూడోసారి వదిలేస్తాడు. నువ్వు జ్ఞానం గలవాడు అవ్వాలి అంటే, జ్ఞానం అంటే క్రీస్తు కలిగి క్రీస్తుతో జీవించాలి అంటే ఏం చేయాలంట? కుమారుడు తండ్రి యొక్క శిక్షకు లోబడాలి. ఈ లోబడడం అనేది ఇక్కడ మీరు నేర్చుకుంటే, సంఘంలో మిమ్మల్ని మీ పిల్లలు నేర్చుకుంటారు. తప్పుగా అనుకోకండి, నేనేం అనట్లేదు. విషయాలు జరుగుతూ ఉంటాయి. పెద్దలు, స్త్రీలు, ఆంటీలు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల ముందు డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు వచ్చి సండే స్కూల్లో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. మీకు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో పెద్దలు మీకే తెలియనప్పుడు, ఉదాహరణ చెప్తాను. ఇక్కడే ఉన్నారు ఆవిడ, పెద్ద ఆవిడ. కొంతకాలం క్రితం జరిగింది ఒక విషయంలో. అమ్మగారు మనవరాలు ముందు అమ్మమ్మని ఏమన్నారు? తిట్టారు. పిల్లలను పెంచడం చేత కావట్లేదమ్మా, అదమ్మా ఇదమ్మా. తర్వాత ఆ మనవరాలు నన్ను అడిగింది, మా అమ్మమ్మని తిట్టడానికి ఆమెకేం అధికారం ఉంది? అసలు మా అమ్మమ్మని తిట్టే అంత ఆమె అయిపోయిందా? ఎందుకు అని అడిగింది అంటే, నేర్పించలా. తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించకపోవడం వల్ల ఏమవుతుందంటే, బాల్యమందే వారు నడవలసిన త్రోవ నేర్పించకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు అమ్మగారి మీద ఏం పెట్టుకుందంటే, ఆమె కష్టం పెట్టుకుంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఆమెకి వెళ్ళిపోయింది అనుకోండి. తర్వాత సంగతి చాలా కాలం క్రితం జరిగిన సంగతి చెప్తున్నా. సండే స్కూల్లో చాలామంది పిల్లలు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు అలా అంట కదా, ఇలా అంట కదా. ఏంటి అంటే, మా అమ్మ నాన్న వాళ్ళు డిస్కస్ చేసి ఇప్పటి నుంచో చెప్తాం అనుకున్న అవకాశం రాలేదు. మా ఇంట్లో సంఘంలో ఏదన్నా జరిగితే మా ముందు డిస్కస్ చేయరు, పిల్లల ముందు డిస్కస్ చేయరు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటున్నా మేము అక్కడ ఉండం. మాకు అది నేర్పించారు. ఏదన్నా అవసరం ఉంటేనే అరే ఇలాగా అని చెప్తారు. అది కూడా ఇప్పుడు సేవకు వచ్చాక పరిస్థితులు తెలుసుకోవాలి కాబట్టి. ఈ వయసు దాకా కూడా, ఇప్పుడు దాకా కూడా, సేవకు రాకముందు దాకా కూడా పరిస్థితులు సంఘంలో జరిగే మాకు తెలియదు. ఎందుకంటే మమ్మల్ని డిస్కస్ చేసేవాళ్ళు కాదు. కానీ సంఘం ఎలా ఉంది అంటే, ఇంట్లో కూర్చోబెట్టుకుని వీళ్ళ పిల్లల ముందే వాళ్ళు అలా అమ్మ, వాళ్ళు ఇలా చేశారు, ఆమె ఇలా మాట్లాడింది, వాళ్ళు అలా ఆడింది, అమ్మగారు అలా అన్నారు, నా అయ్యగారు ఇలా అన్నారు, అది చేసేది. వీళ్ళకి తెలిసి తెలియని జ్ఞానంతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా అమ్మమ్మని ఇలా అనేశారు, మా నాన్న ఎలా అనేశారు, మా అమ్మని ఎలా అనేశారు. వాళ్ళకి తెలియదు కదా. బాలుడికి బాలికకి మీరు బాల్యమందే నేర్పించాలి. అవి నేర్పించకపోతే ఏమవుతారు తెలుసా? విరోధైపోతారు. మొన్న ఏదో ఒక విషయంలో ఒక అన్నతో అన్నాను, అన్న వీడు తప్పుగా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడకూడదు అన్న అంటే, వాడు తప్పుగా మాట్లాడిన పెద్దోడు, వేరే వయసు, పెద్ద వయసు అతను. ఆ కుర్రోడు ముందు వాళ్ళ అన్న నన్ను అంటున్నాడు, అతను ఏమన్నా కరెక్ట్గా మాట్లాడుతున్నాడా అని అడిగాడు. అన్న, అతను కరెక్ట్గా మాట్లాడినా మాట్లాడకపోయినా చిన్నపిల్లడి ముందు నువ్వు వాడు తప్పు చేసినప్పుడు వెనకేసుకు రాకూడదు. అదే మాట పిల్లోడు లేకుండా అడుగు, వాడేమైనా తప్పుగా అన్న అతను తప్పుగా మాట్లాడుతున్నాడని. కానీ ఇది కరెక్ట్ కాదు. నేను తప్పు చేసినా నా తండ్రి నన్ను వెనకేసుకొస్తున్నాడు అన్న గర్వం వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలు కాలేజీల్లో లెక్చరర్లకి రోపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏం చేసినా మీరేం అనకపోవడం. వాక్యం అంటే ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇస్తాడు, యెహోవా యందు భయభక్తులే కాదు. వాక్యం అంటే నీ బిడ్డల్ని ఎలా జీవించాలి, ఎలా పెంచాలో కూడా వాక్యంలో ఉండిద్ది.
కుమారుని శిక్షించని తండ్రి వానికి విరోధి. ఆత్మరీతిగా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు, మనల్ని శిక్షిస్తాడు, గాయం కాడతాడు, శిక్షిస్తాడు, గాయం కాడతాడు. దేవుడిని చూసి మనం నేర్చుకోవాలి, మనల్ని చూసి మన బిడ్డలు నేర్చుకోవాలి. మనమే నేర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు బిడ్డలు ఎలా నేర్చుకుంటారండి? ప్రభు పేరట మనవి చేస్తున్నాను, దయచేసి ఏదైనా జరిగినప్పుడు ఇళ్ళల్లో పిల్లల ముందు డిస్కస్ చేసుకోవద్దు. చిన్న పిల్లలే కదా వీళ్ళకి. ఇప్పుడు సినిమా చూస్తారు, ఈ మధ్య అన్ని భయంకరమైన సీన్లు ఉన్నాయి. పిల్లల్ని పెట్టుకుని చూస్తారా? చూడరుగా. పిల్లలు పాడైపోతారు. ఇప్పుడు వాళ్ళు చూడటం మానేస్తున్నారా? తల్లిదండ్రులు లేనప్పుడు బాగానే చూస్తారా? తర్వాత సంగతి. ఎందుకని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పెద్దల విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల ముందు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అప్పుడు పాడైపోరా? అప్పుడు మైండ్లో పెట్టుకోరా? వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉంటాం అని చెప్పి బిడ్డల జీవితాలు పాడు చేయొద్దు. వాళ్ళని శిక్షించండి బాల్యం అందే. ఇప్పుడు 10th క్లాస్ దాకా టీచర్స్ అంటారు, ఇంటర్ నుంచి లెక్చరర్స్ అంటారు. నువ్వు టీచ్ చేయాలంటే 10th వరకే నేర్పించేది. 10th తర్వాత నుంచి నువ్వు ఎంత నేర్పిద్దామన్నా నేర్చుకోలేవు. ఎందుకంటే నువ్వు 10th వరకు నువ్వు నేర్పించలేవు, విఫలం అయ్యావు. 10th అయిపోయిన తర్వాత నుంచి నువ్వు ఏం నేర్పిద్దామన్నా వాళ్ళు నేర్చుకోరు. లెక్చర్ ఇవ్వడం వరకే మన బాధ్యత. అరే అది తప్పు, ఇది కరెక్ట్. వాళ్ళు తప్పు చూసుకుంటారో, వాళ్ళు రైట్ చేసుకుంటారో, వాళ్ళ మనసు అయిపోయింది, ఫ్రీ విల్ వాళ్ళది. ఇంకా మన జీవితాలు అంటారు కదా, బిడ్డలను కనగలం. కానీ బిడ్డలకి గనక బాల్యమందే నేర్పిస్తే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం రాసి ఉండిద్ది అంటే, బాల్యమందు నేర్పించండి, వృద్ధాప్యంలో తప్పిపోరు. మధ్యలో యవన ఏజ్ ఉండిద్ది. ఈ ఏజ్లో నువ్వు ఎంత నేర్పించినా యవనస్తులు తప్పక త్రుట్టిలుదురు అని వాక్యం చెలిపిస్తున్న రీతిగా వీళ్ళకి పడాలి, లగాలి, లెగిసినప్పుడే వీళ్ళు జీవితం ఏంటో తెలుసుకుంటారు. ఈ ఏజ్లో మన దేవుడు మనకి ఎలా అయితే దేవుడు బలవంతం చేసి పంపించినప్పుడు వీళ్ళు ఎలా అయితే వాళ్ళు నడవలేనప్పుడు దేవుడు ఆదరించాడో, ఈ ఏజ్లో దేవుడు నడిపిస్తాడు, కాసేపు విడిచిపెడతాడు, ఆదరిస్తాడు. కానీ వాళ్ళకి ఉండాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళకున్న క్లారిటీ ఏంటంటే, గమ్యం వెళ్ళాలి అని, అద్దరికి వెళ్ళాలి అని, ఆ గమ్యంలో గొప్ప కార్యం జరగాలి, దేవుడు వస్తాడు, అక్కడ ఏదో చేస్తాడు అని ఈ క్లారిటీ వాళ్ళకి నేర్పించాడు దేవుడు. మీరు అద్దరికి వెళ్ళండి, అంతేగాని మీరు ముందు సముద్రం మీద బయలుదేరండి తర్వాత చూద్దాం అనలేదు. వాళ్ళకి నేర్పించాడు, అద్దరికి వెళ్ళాలి. బాల్యమందే నేర్పించాడు ఎక్కడికి వెళ్ళాలో. వీళ్ళు ఈ ప్రయాణంలో, ఈ విశ్వాస జీవితంలో, ఈ యవన కాలంలో అలలు కొట్టబడతాయి, వస్తూ ఉంటాయి, కష్టపడతా ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టడు. కానీ వీళ్ళు వృద్ధాప్యం అంటే వీళ్ళు టైం వచ్చే టయానికి వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి దారి తెలుసు కాబట్టి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కాబట్టి, దేవుడు ఏంటో తెలుసు కాబట్టి, ఎలా జీవించాలో తెలుసు కాబట్టి అక్కడికి వచ్చేస్తారు. ఈ వాక్యం అనే పునాది మనకి లేనప్పుడు మీరు బిడ్డలకి ఎంత చెప్పినా, లేకపోతే మేము మీకు ఎంత చెప్పినా వింటారు, వదిలేస్తారు, మీకు నచ్చినవి మీరు చేసుకుంటారు. అందుకే వాక్యంలో ఉండిద్ది కదా, ఏమని ఉండిద్ది అంటే 14వ వచనం, 14-12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. ఈ మార్గము మనం బోధించాలి. అది వారికి సరైనదిగా కనబడిద్ది, మరణముకు తుది దారి తీసిద్ది. అక్కడ అలాగే కిందకి వెళ్తే 14వ వచనం, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము. ఇప్పుడు భక్తి విడిచిన వాని మార్గము వెక్కసమవుద్దంటే భక్తి వాడికి తెలుసు. ఒక దినం వెక్కసమయ్యిద్ది, దుర్దినములు వస్తాయి. ఎప్పుడే దేంట్లో అయితే సంతోషం ఉందనుకుంటామో అవన్నీ వెక్కసమయ్యే దినములు వస్తాయి. ఆ దినములు వచ్చినప్పుడు మడవలసిన మార్గమును బాల్యమందు బోధించాం కదా, అప్పుడేమనుకుంటాడంటే, ఈ మార్గంలో వెళ్తే నా గమ్యానికి నేను చేరుకునేదాన్ని కదా, ఇప్పుడు నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకోడు. బాల్యమందు నేర్పించు, వృద్ధాప్యంలో పెద్దవాడైన తర్వాత ఆ మార్గంలోకి వచ్చేస్తాడు, తప్పిపోడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, ఆ పిల్లలే కదా ఎందుకులే నేర్పించు.
పిల్లలే కదా ఎందుకులే అని శిక్షించం. పిల్లలే ఎందుకులే కదా అని బుద్ధి చెప్పం. ఆ పిల్లలే కదా తెలుసుకుంటారులే అని వదిలేస్తాం. మార్గము బోధించడం మానేస్తాం లోకరీతిగా. అలాగ మన పిల్లలు అనుకుంటే పిల్లలు అనుకుంటే రక్షించబడ్డ కొత్తల్లోనే మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో నేర్చుకుంటే తర్వాత వాటి నుంచి తొలగిపోరు. కొంచెం ప్రార్థన వచ్చాక, కొంచెం భక్తి వచ్చాక, కొంచెం ఇంకా పాటలు పాడటం వచ్చాక ఎవరన్నా ఏమన్నా చెప్తే మనం ఒప్పుకోం, మన వల్ల కాదు. పెద్దోళ్ళు ఏదన్నా చెప్తే ఒప్పుకోం, మన వల్ల కాదు, మనం తట్టుకోలేం. ఒక 4-5 పాటలు పాడేశారు ఇక్కడి నుంచి. 5వ పాటకి ఇంక పెద్ద ఆయన ఎవరో వచ్చి, అయ్యా నువ్వు అలా తప్పు పాడుతున్నావు అంటే ఊరుకుంటాడా? 4-5 పాటలు పాడేశాడు కదా, మరి సింగర్ అయిపోయాడు. ఒక 2-3 ప్రసంగాలు చెప్పేశాడు. 4వ ప్రసంగానికి 5వ ప్రసంగం అయ్యగారు వచ్చి నువ్వు తప్పు చెప్పావయ్యా అంటే ఏమంటారు? నాకన్నా ఎక్కువ తెలుసా అంటారు. అయిపోయింది, ఆయన కాలం అయిపోయింది ఎప్పుడో, ఆయన ఆ టైంలో. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కాలం. ఇక్కడ అలాగే ఉంది, ఆన్లైన్లో అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది, అలా అలాగే చెప్పారు. అదే కాలం, ఇదే కరెక్ట్ అంటారు, మాట్లాడతాం ఎదురు. సంఘం చెదిరిపోవడానికి కారణం ఏంటంటే లోబడని హృదయం లేకపోవడం. శిష్యులు ఎంత పని చేసుకున్నా విడిచిపెట్టి రమ్మనగానే వచ్చేసారు, లోబడ్డారు. అందుకే మధ్యలో అటు వెళ్ళిపోయినా ఇటు వెళ్ళిపోయినా తొట్టిల్లిపోయినా మరలా పునరుత్థాన శక్తిని పొందుకున్నాడు పేతురు గారు. మరలా సువార్తను ప్రకటించారు. ఎందుకంటే దేవుడు నడిచినప్పుడు వాళ్ళు కూడా నడిచారు. వాళ్ళు ఇంత పాట పాడుకున్నాం కదా, నీ మాట నీ చూపు నీ నీడ నీ తోడు అని. ఆ తోడులో నడిచారు వాళ్ళు. యేసు ప్రభువుతో పాటు వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని కొట్టినప్పుడు వాళ్ళు ఉన్నారు. యేసయ్య స్వస్థతలు చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. యేసయ్య దేవాలయంలో ఉన్న వాళ్ళ మీద కోప్పడినప్పుడు వాళ్ళు ఉన్నారు. యేసయ్య అంజూరపు చెట్టుని శిక్షించినప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మొత్తం తెలుసుకున్నారు, నడవలసిన త్రోవను నేర్చుకున్నారు. అందుకనే చెప్తారు కదా, సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. పౌలు గారు కూడా అదే చెప్తారు, ఆయన నేర్చుకున్నారు కదా, వాళ్ళతో శిష్యులు. ఈరోజు సంఘంలో ఉండి నేర్చుకోవట్లా, ఆన్లైన్లో చూసి నేర్చుకుంటున్నారు. సంఘంలో ఉండి వాళ్ళు నడిచి నేర్చుకోవట్లా, ఆన్లైన్లో పుస్తకాలు చదివి నేర్చుకుంటున్నారు. నేను ఒక మంచి మాట విన్నాను. ఒక అతను కోమాలోకి వెళ్ళిపోయాడంట. కోమాలోకి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు, 70 సంవత్సరాలకి ఎప్పుడో లేచాడంట అంటారు. ఒక కల్పితమైంది ఇది స్టోరీ. లేచినప్పుడు కోమాలోకి వెళ్ళినప్పుడు ఏ వయసులో ఉన్నాడో లేచినప్పుడు కూడా అదే వయసులో ఉన్నాడంట. తను ప్రతి మాటకు నేను ఏమంటాడంటే 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోమాలోకి వెళ్ళిపోయాడు, 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు అనుకుందాం. కానీ కుర్రాడు 10 సంవత్సరాల వయసులోనే ఉన్నాడంట. ప్రతి విషయంలో కుర్రాడు ఏం చెప్తున్నాడంటే, ఆ పిల్లాడు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు నేను పెద్దోడిని అని చెప్తుంటే ఒక వృద్ధుడు అన్నాడంట, నువ్వు 80 సంవత్సరాల వాడివే కరెక్టే, కానీ 80 సంవత్సరాలు నువ్వు బ్రతకలేదు. 10 సంవత్సరాలు బతికాడు, 70 సంవత్సరాలు నిద్రపోయాడు. నువ్వు పెద్దవాడివే కరెక్టే, నువ్వు సంఘ పెద్దవే కరెక్టే, నువ్వు పాటలు పాడుతున్నావు కరెక్టే, నువ్వు వాక్యం చదువుతున్నావు కరెక్టే, నువ్వు ఈ పరిస్థితులు గుండా ప్రయాణం చేసి చేయట్లేదు. అవన్నీ అనుభవించి చేసినవి కాదు. అవన్నీ ఎవరో నేర్పిస్తే, ట్రైనింగ్లకి వెళ్ళి భాషలు మాట్లాడడం నేర్పిస్తారంట ట్రైనింగ్లో. రబ్బాబరా వాళ్ళకి దానికి అర్థం తెలియదు, ఏం తెలియదు, ట్రైనింగ్ అంతే. కానీ అనుభవంతో మాట్లాడినవి ఉంటాయి. నేను మాట్లాడే అనుభవంతో మాట్లాడినవి ఉంటాయి. అనుభవించి చేసిన భక్తి వేరు, ఎవరో చెప్తే చేసిన భక్తి వేరు. వాక్యం ఎంతసేపు ఏమిస్తారా, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడా, ఎలాగా మన దేవుడు అప్పులు తీరిపోతాయా, ఎలాగ ఆశీర్వదించబడతామా, ఎలా బ్రతుకుతామా, ఇవే కాదండి. ఎలా జీవించాలా సామెతలు. అసలు ముందు సామెతలే చాలామందికి అర్థం కావు. దేవుడి చిత్తం అయితే నేను సామెతలు వివరిస్తాను, దేవుడి చిత్తం అయితే వాక్యం ప్రకటించుకుందాం. చాలా బాగుంటాయి. అక్షరార్థం తీసుకుంటాం కానీ భావార్థం సామెతలు చాలా బాగుంటుంది.
సమయం లేదు, నేను అయ్యగారికి ఇచ్చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు పేరట హెచ్చరిస్తున్నాను. చిన్న పిల్లల్ని ఏ రీతిగా అయితే లోకంలో చెడు చూడకూడదని చెప్పి ఆపుతామో, వాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి కళ్ళం పెట్టుకోండి. వాళ్ళకి సంగతులు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఏ ఏ దారిలో నడవాలో చిన్నప్పుడు నేర్పించండి. అవసరమైతే బెత్తం వాడండి. బెత్తం వాడకపోతే పెద్ద అయ్యాక నీకు విరోధైపోతాడు. నా మాటలు కాదు, వాక్యం సెలవిస్తుంది. బెత్తం వాడు 24 చదవంగా, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించి, బెత్తం వాడినవాడు వారికి విరోధి అని. ఇంకో విషయం చెప్తున్నా, దయచేసి మీ బిడ్డలని పక్కన బిడ్డలతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు పెరిగే సిచ్యుయేషన్స్ వేరు, పెరిగే లొకాలిటీ వేరు, వాళ్ళ మనస్సు వేరు. లోకంలో ఏ ఇద్దరు కూడా ఒకే మనసులో ఉండరు. నీటిలో ఇదే చేపను తీసుకెళ్ళి, చేప నేను కోతిని పక్కన పెట్టి చెట్టు ఎవరు ఎక్కుతారు ఫస్ట్ అంటే ఎవరు ఎక్కుతారు? కోతి ఎక్కిద్ది. కోతి స్వభావం గలవాడు చెట్టు ఎక్కడంలో గ్రేట్ అయితే, చేప స్వభావం గలవాడు ఈదడంలో గ్రేట్గా ఉంటాడు. ఈరోజు అనేక మంది మన చర్చికే వస్తాడు ఒక కుర్రోడు, ఇంటర్ చదువుతాడు. రాత్రి బాగానే ఉన్నాడు, మార్కులు తక్కువ వచ్చినాయి, ఇంట్లో తిట్టాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. ఏంటంట, అదే వీధిలో వాళ్ళ స్నేహితులు కొడుక్కి మంచి మార్కులు వచ్చినాయి అంట, వీళ్ళకి రాలేదంట. ఈ లోకంలో ఎలా అయిపోయిందంటే, మంచి మార్కులు వస్తేనే జీవితం అని గాడు, దేవుడు ఆశీర్వదిస్తేనే జీవితం. హల్లెలూయా. నువ్వు ఎంత ఉన్నత బాగా చదువు, స్టేట్ ఫస్ట్ రాని, హాకీలో స్టేట్ ఫస్ట్ వచ్చారంట, రోడ్డు మీద పల్లీలు అమ్ముకుంటున్నావు. స్టేట్ ఫస్ట్లు, ఇండియా ఫస్ట్లు, ఆల్ ఇండియా ర్యాంకులు ఉన్నత స్థాయిలు కాదు, దేవుడిలో ఎదగడము ఉన్నత స్థాయి. హల్లెలూయా. అది నేర్పించండి బిడ్డలకి. పక్క నుండి చూసి నేర్చుకో అమ్మ, పక్క నుండి చూసి నేర్చుకో అయ్యా, ఆడు చూడు ఎలా చదువుతున్నాడు, వీళ్ళు చూడు ఎలా చదువుతున్నారు అని కాదు. వాక్యం అది చెప్పలా. వాక్యంలో ఏమన్నా చదువు గురించి చెప్పిందా? వాక్యంలో ఏమన్నా నీట్ సీట్ల గురించి చెప్పిందా? వాక్యంలో ఎంసెట్ టాపర్ల గురించి చెప్పిందా? వాక్యంలో ఇంకేదో చెప్పిందా? వాక్యంలో చెప్పలా. వాక్యంలో ఏం చెప్పిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆడే ఆశీర్వదించబడిన వాడు. నువ్వు ఎన్ని చదివించు, ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి లేకుండా, బాల్యమందే నడవలసిన త్రోవను నేర్పకుండా, కుమారుణ్ణి శిక్షించకుండా, బెత్తము వాడకుండా, వాడిని వెనకేసుకుంటా వస్తా, నా ఫ్రెండ్, నా స్నేహితురాలు, నేను ఫ్రెండ్స్గా ఉంటాం అనుకుంటానే ఉంది. మన చర్చిలో ఒక ఆమె లైఫ్ నాశనం చేసింది అలుగుతూ. అయ్యగారు చెప్తూ ఉంటారు, నేను చెప్పను కొన్ని విషయాలు, నేను చెప్తా అడగండి కూడా కాదు. అయ్యగారంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చెప్తారు. కాకపోతే ప్రభు పేరట ప్రేమగా మనం చేస్తున్నాను. నేను వాక్యం వేరే చెప్తామనుకున్నాను, కానీ ఎందుకో దేవుడు వాక్యం బైబిల్ తీయంగానే బాలుడు నడవలసిన త్రోవను నేర్పించి మన వాక్యం గుర్తొచ్చింది. ఎప్పటి నుంచో చెప్తున్నా, ఎందుకంటే సండే స్కూల్లో పిల్లలు మాట్లాడుకునే మాటలు నాకు తెలుసు కాబట్టి. అమ్మమ్మలేమో వాళ్ళ పెద్ద వాళ్ళేమో ప్రార్థన గుంపుల్లో తిరుగుతారు, జరిగినవన్నీ ఇంట్లో డిస్కస్ చేసుకుంటారు. బిడ్డలు వచ్చి సండే స్కూల్లో డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళేమో మైండ్లో ఏంటేంటో పెట్టుకుంటారు. అలాగే ఎదుగుతారు. ఎదిగిన వాళ్ళు బిడ్డలకు అయ్యే నేర్పిస్తారు. వాళ్ళు అలాగే ఎదుగుతారు, వాక్యం నేర్పించరు. ఎదిగిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అలాగే నేర్పిస్తారు, అలాగే ఎదుగుతారు, ఆశీర్వాదం కోల్పోతారు. అందుకని వాక్యం మనకే కాదు, నేర్పించండి, చెప్పండి, చదవమనండి, అర్థం కాకపోతే అడగమనండి, కూర్చోబెట్టుకుని ఒక అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ఏంటో చెప్పమనండి. అమ్మ చదువుకొని వదిలే, మనకే అర్థం కానప్పుడు ఇంక బిడ్డలకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ముందు మీరు వచ్చి అయ్యగారి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, అప్పుడు వెళ్ళి బిడ్డలకి చెప్పండి. నడవలసిన త్రోవను బాల్యమందే నేర్పించండి. మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వన్స్ దేవుడి చేతికి అప్పచెప్పేసిన తర్వాత వస్తాయి, రావాలి. కొన్ని రాకపోతే, అలలు కొట్టబడకపోతే, తుఫాను రాకపోతే, ఈ తుఫానులో దేవుడి మీద ఆధారపడడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి అన్నీ నేర్పించేస్తే బిడ్డలు, పక్షులంట కొంతకాలం అయిన తర్వాత పక్షుల బిడ్డలను తీసుకెళ్ళి ఏం చేస్తాయంట? వదిలేస్తాయంట గాల్లో. అవి కింద పడిపోతా ఉండి ఇంక నేలకు తగిలే టయానికి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెడతాయంట, మళ్ళీ వదిలేస్తాయంట. ఎందుకంటే నేర్పిస్తాయి. అలాగే సింహాలు, ఉల్లు ఇవి కూడా అంట తీసుకెళ్ళి వదిలేస్తాయంట. వైల్డ్లో వదిలేసి దూరం నుంచి చూస్తూ ఉంటాయంట ఎలా బ్రతుకుతాయా అని. వెంటనే వెళ్ళవంట,
ఏదన్నా వచ్చి ఏదన్నా ఇంక ప్రాణం ఎత్తుకెళ్ళిపోతాయి అనే టైంలో మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాయంట. నేర్పిస్తాయి. వాక్యం మనకే కాదు, నేర్పించే స్థితిలో మనం ఉండాలంటే ముందు మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చెప్పే కదా, ఈ బైబిల్లో ఏదైనా చదువుకోండి, ప్యారలల్గా సామెతలు చదవండి. అర్థం కాదు, ఎప్పుడు కూడా అక్షరార్థం తీసుకోవద్దు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను. వేషము వేసుకున్న స్త్రీ కలదు అని ఒకటి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? సరే, నేను సమయం అయిపోయింది, సార్ చెప్తాను. అక్షరార్థం తీసుకుని పిల్లల ముందు చదవడానికి బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఒక అన్న చెప్తున్నాడు, ఏదో ఏదో అధ్యాయం చదువుతున్నారంట సామెతల్లో. అక్క నిందంట, ఆవిడ నిందంట, ఏ అధ్యాయం చదవద్దు, తీసేయండి, వేరే చదవండి, అది బాగోదు అధ్యాయం. వాక్యంలో బాగుంటుంది బాగోదు ఏముండదు. వాక్యంలో జరిగే ఉంటాయి, వాక్యంలో ఆత్మీయార్థాలు ఉంటాయి. ఆ అధ్యాయం తీసేయండి, ఈ అధ్యాయం తీసేయండి కాదు. ఆ అధ్యాయం దేవుడు ఎందుకు పెట్టాడు అంటే బిడ్డలకి నేర్పించడానికి. చెడు ఎందుకు పెట్టాడు అంటే ఇలా చెయ్యొద్దురా అని చెప్పడానికి. మంచి శిక్ష ఎందుకు పెట్టాడంటే శిక్షించడానికి, శిక్ష వస్తుందిరా అని తెలియజేయడానికి. ఆశీర్వాదాలు ఒక్కటే చదివేసి దేవుడికి తోడుగా ఉన్నాడని చదివేసి, భయపడకము అని చదివేసి దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడని కాదు. దేవుడికి పిల్లలకి అవి కూడా నేర్పించాలి, చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పకపోతే లోకంలో చెప్తున్నాయి, సినిమా పాటలు చెప్తున్నాయి, సినిమాల్లో ఉన్న సీన్లు చెప్తున్నాయి. వాటికి అవి చెప్పి నేర్చుకోవడం కాదు, బైబిల్లో ఉన్నాయి చెప్పి నేర్పించండి. ఇవి చెప్పండి, ఇలాంటివి ఉన్నాయి, ఇలా జరుగుతాయి, ఇది జరిగిద్ది, ఇది విషయం చెప్పండి, చదవండి. మీరు చెప్పకపోతే లోకం నేర్పించింది అనుకోండి, లోకం ఒక స్త్రీ అనుకోండి, దేవుని దగ్గర సంఘం ఒక స్త్రీ అనుకోండి, మేము చెప్పే కదా వాక్య అర్థం ఉండిద్ది. ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ స్త్రీని విడిచిపెట్టి ఆ స్త్రీ మిమ్మల్ని పాతాళానికి తీసుకువెళ్ళిపోద్ది. చెప్పగా ఆత్మీయ అర్థం. స్త్రీ అనగా కుమారుడ, జార స్త్రీ, లోకార్థం కాదు అది. స్త్రీ అంటే లోకం. 2:8 5:8 5:8 అంట. జ 5:8 జార స్త్రీ ఉండు చాటుకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాటికి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చివేయను. ఇక్కడ జార స్త్రీ అంటే ఏదో మీరు అనుకునే జార స్త్రీ కాదు. జార స్త్రీ అంటే దేవుని భక్తి నుండి నిన్ను జార్చే స్త్రీ, దేవుని యొక్క విశ్వాసం నుండి నిన్ను జార్చే స్త్రీ, దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను జార్చే స్త్రీ. అది ఏదైనా సరే జార స్త్రీ. వాక్యం జరుగుతూ ఉంది, క్రికెట్ పెట్టుకుని చూస్తున్నావు ఫోన్లో, జార్చేసింది జార స్త్రీ. వాక్యం జరుగుతూ ఉంది, ఫోన్లో గేమ్ ఆడుతున్నావా, దేవుని వాక్యం నుండి జార్చేసింది, దిగజార్చింది. జార స్త్రీ అనగానే ఎవరో ఉంటుంది, ఒక వేషం ఉండిద్ది, లేదా ఇంకేదో ఉండిద్ది. అక్షర జ్ఞానం తీసుకోవద్దు, వాక్య జ్ఞానం తీసుకోండి. దేవుని ప్రేమ నుండి, దేవుని భక్తి నుండి, దేవుని కృప నుండి, దేవుని మీద ఉన్న ధైర్యం నుండి, దేవునిలో ఉన్న రిలేషన్ నుండి ఏదైతే నేను దిగజార్చిద్దో అది జార స్త్రీ. ఆ జార స్త్రీ ఉన్న ఛాయ్కు పోకు, నీ మార్గము దానికి దూరము చేసుకో. నీ బిడ్డలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, పిల్లలకి అక్షర జ్ఞానం. నేను చెప్పాక మనకే అర్థం కానప్పుడు, మనకే తెలియనప్పుడు ఇంక బిడ్డలకి ఏం చేద్దాం చెప్పి, అక్కేమంది ఇది తీసే కొడుకున్నాడంట కూడా, ఇప్పుడు ఇది చదవాలి, చదవంగానే మైండ్లో అక్కడ ఏదో వెళ్ళిపోద్ది, తీసే. వాక్యము సామెతలు మీకు వీలైతే ఎవరికైనా ఆశ ఉంటే అయ్యగారి దగ్గరికి రండి, అయ్యగారు నేర్పిస్తారు. బిడ్డలకి నేర్పించండి, నడవలసిన త్రోవను బాల్యమందే నేర్పించండి. చూడండి అక్కడ ఏమని చూడండి, దాని ఇంటి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును,
క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేటప్పుడు నీ యవన కాలం బలం ఎవరికి వాడబడాలో తెలుసా? దేవునికి వాడబడాలి. నీ యవనస్తులు ఎవరి దగ్గర బాణంతవంతులు తెలుసా? దేవుని చేతిలో బాణం వంటి వారు. నీ యవన బలం దేవుని కొరకు ఉపయోగించాలి. నువ్వు దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో, ఏదైతే నేను దేవుని చార్చుతుందో, దేవుని నుంచి జారవేస్తుందో దాని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడంట నీ బలం దేవుని కొరకు ఉపయోగపడదు. క్రికెట్ ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది, క్రికెట్గా ఆడుకోవడానికి వెళ్ళిపోతావు. నీ బలం ఎక్కడ ఉపయోగిస్తున్నావు? మీటింగులు జరుగుతూ ఉంటాయి, అక్కడ సినిమా షోలో తిరుగుతూ ఉంటావు, ఇది ఫస్ట్ షో అని చెప్పి. ఎవరికి ఉపయోగిస్తున్నావు నీ బలము? దేనికి వచ్చింది నీకు? ఏమైనా వచ్చిందా నీ బలం అక్కడ ఉపయోగించడానికి? నీకు ఏమైనా ఆనందం వచ్చిందా? ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా? క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చివేయదు అంట. దేవుని కన్నా మనుషుల్ని ఎక్కువ ప్రేమించి నీ బలమునంతా వాళ్ళ కొరకు ఉపయోగిస్తున్నావేమో, వాళ్ళని జీవితం అంతా అక్కడే వెళ్ళిపోతుంది, నాశనం. సామెతలు చాలా బాగుంటాయి. లోకరీతిగా ఆలోచించి చదవకండి, ఆత్మరీతిగా చదవండి. చాలా బాగుంటాయి, అర్థమవుతాయి, బిడ్డలకు కూడా చెప్పే రీతిగా ఉంటాయి. అది నేర్చుకోండి, బిడ్డలకు నేర్పించండి. నడవలసిన త్రోవను బాల్యమందే నేర్పించండి. పెద్దయ్యాక వాళ్ళు తొలగిపోకుండా వాళ్ళ బిడ్డలకి నేర్పిస్తారు. మన పితరులు ఎలాగో వాళ్ళు అన్యుల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు. మీరైనా పెరుగుతున్నారు కదా, మరి మీ బిడ్డలకు నేర్పించాలి కదా. మీరు నేర్పించినప్పుడు వీళ్ళు పెరుగుతారు, వీళ్ళు నేర్పించరు, మన విరోధి అయిపోతారు. శిక్షించిన కుమారుడైనా కుమార్తె అయినా విరోధి అయిపోతారు. మాట వినట్లేదయ్యా, చెప్పండి అయ్యా అని వేరేవాడికి చెప్పుకుంటారు. అటువంటి స్థితికి రాకూడదు. సో వాక్యం ఎలా చదవాలని కాదు, ఏదైనా చదువుకోండి. సామెతలు చాలా ఇంపార్టెంట్. అవి చదవండి, బిడ్డలకు నేర్పించండి. ముందు మీరు నేర్చుకోండి. దాన్ని బట్టి ఎలా జీవించాలో, ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది, బిడ్డలకి తెలుస్తుంది. సంఘం మార్పు చెందిద్ది. ఇంకో విషయం మరి ముఖ్యంగా చెప్తున్నా, దయచేసి బయట డిసిషన్స్, ఇంట్లో కుటుంబ విషయాలు కానీ, లేదా బయట జరిగే విషయాలు కానీ, లేదా సంఘంలో జరిగే విషయాలు కానీ, వీళ్ళు చిన్నపిల్లలే కదా అని వాళ్ళ ముందు డిస్కస్ చేసుకోవద్దు. వాళ్ళు వచ్చి సండే స్కూల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంటికి వెళ్ళి ఏవే చెప్పావా, నువ్వు చెప్పావా అని చెప్పి కొట్టకండి, చేసుకుంటున్నారు. అలాగే అదే మైండ్తో యూత్కి వస్తున్నారు, అదే మైండ్తో ఉంటున్నారు. మీ బిడ్డలని మైండ్ని పాడు చేస్తున్నారు, హృదయాలను పాడు చేస్తున్నారు. హృదయం బహుఘోరమైన మోసకరమైనది, వ్యాధి కలది. ఎవరో పాడు చేయట్లా, తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతలు మీరే పాడు చేస్తున్నారు. సో ఎందుకని చేస్తున్నాం అంటే వాక్యం తెలియక. సో నేర్చుకోండి, నేర్పించండి. ఎంతసేపు ఆశీర్వాదాలే, ఎంతసేపు బైబిల్ చదువుకో దీవుడిస్తాడు కాదు, బైబిల్ చదువుకో ఎలా బ్రతకాలో నేర్పిస్తాడని నేర్పించండి. మనము నేర్చుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, బిడ్డను నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది మాటలు మేము ధ్యానించి ప్రార్థించినట్టుండగా మాతో ముచ్చటించి మహిమ పొందమని, మట్టివాడిని మరుగుపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితములో 4 రకాలుగా విభజించవచ్చు. భక్తిని నేర్చుకునే వయసు, భక్తిలో ఒడిదుడుకులను గూర్చి ఆలోచించి నిర్ణయము తీసుకునే వయసు, భక్తిని గూర్చి నేర్పించే వయసు, తర్వాత భక్తిని అనుభవించిన తర్వాత సలహా ఇచ్చేటువంటి వయసు. సామాన్యముగా బాలురికి కానీ బాలికలకు కానీ
చిన్ననాడు ఎక్కువగా నేర్చుకునే మనసు ఉంటుందట. కొన్ని సంవత్సరాల వరకు వారు ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్ ఉంటుందట. నేర్చుకునేవారు నాకు వచ్చు అనేటువంటి భావము కాకుండా ఎలా ఉండాలా? నేర్చుకునే వయసు అనేది లోకరీతిగా ఎంత పెద్ద వయసు అయినా భక్తిని ఏం చేయాలా? నేర్చుకుంటూ ఉండాలి. మమ్మల్ని నడిపించిన దైవజనుడు ఏం చెప్పాడంటే, భక్తిని నువ్వు చచ్చే వరకు నేర్చుకోరా అన్నాడు. ఎప్పటి వరకు అంట? చచ్చే వరకే. తెనాలి సుందరరావు గారు, పెద్దపూడి ఇస్మాయిల్ గారు, ఏలూరు ఆశీర్వాదం గారు, గాస్పెల్ హాల్లో కురువృద్ధులు వాళ్ళకి పరిచర్య చేస్తూ భక్తి మర్మాలు నేర్చుకునేవాళ్ళం మేము ఆయన దగ్గర. ఈ భక్తి మర్మాలు ఏ పుస్తకంలో ఉండవు, ఏ ఆన్లైన్లోనూ ఉండవు, ఏ ఇంటర్నెట్లోనూ ఉండవు. తెనాలి సుందరరావు గారు ఆయనకి పరిచర్య చేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు నవ్వుతూ ఆ భక్తి యొక్క రహస్యాలు నేర్పిస్తూ ఉండేవారు. మనము కూడా నేర్చుకునే వారముగా ఉండాలా. శిష్యులు యేసుతో పాటు కార్యాల్లో పాలుపంపులు పొందిన, ఆయన అద్భుతాల్లో వారి పాత్ర ఉన్న, ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఏం చేసేవాళ్ళు? నేర్చుకునేవాళ్ళు. నేర్పుమయ్యా అని దేవుని మాటలు నేర్చుకోవాలి. నేర్పించేవారు పిల్లలకు నేర్పించేవారు పాఠాలు వాళ్ళకి ఎటువంటి ఉంటుందని తెలుసా? వాళ్ళు మిస్ ఏది చెప్తే అదే. ఇంటికి వచ్చేవారు ఇది తప్పురా అని చెప్పండి, ఏమంటారు? మా మిస్ ఇలా చెప్పింది అదే కరెక్ట్ అంటారు. మనము నేర్పించేటప్పుడు కరెక్ట్గా నేర్పిస్తున్నామా లేదా? బైబిల్లో ఇందాక మనం చదవబడిన భాగము, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు. ఇఫ్ ఏ చైల్డ్ ట్రైన్డ్ అప్ ఇన్ ఏ రైట్ వే, ఇఫ్ ఏ చైల్డ్ అంటే మేల్ చైల్డ్, ఫిమేల్ చైల్డ్ అంటే ఇద్దరికి వర్తిస్తుంది. ఇఫ్ ఏ చైల్డ్ ట్రైన్డ్ అప్ ఇన్ ద రైట్ వే, కరెక్ట్ అయిన విధానములో వాడికి నేర్పించినప్పుడు అని అర్థం. బాలుడుకు నడవలసిన త్రోవ వానికి నేర్పమని తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంది. ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే, సరైన పద్ధతిలో వాడికి నేర్పించినప్పుడు తొలగిపోడు. సరైన పద్ధతిలో నేర్పించకపోతే అర్థం ఏంటి చెప్పండి? తొలగిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఒకటి నేను ఇచ్చే సలహా, భక్తిని ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నా దగ్గరికి అనేక మంది చిన్న చిన్న సేవకులు, యవనస్తులు వస్తూ ఉంటారు. వారు దేవుడు అనుభవాలు చెప్తూ ఉంటారు, ఎలా ప్రార్థన చేయాలో చెప్తూ ఉంటారు. ఇంచుమించు 46 సంవత్సరాల ఈ యొక్క సేవా పరిచర్యలో మా వయస్సులో సగం కూడా ఉన్నని వారు వచ్చి మాకు భక్తి మర్మాలు చెప్తూ ఉంటారు. ఏం చేస్తాం తెలుసా? అది కదయ్యా, ఇది కదయ్యా, మేము అలా చేసేవాళ్ళం అది చెప్పినంతనే వింటాం. ఎందుకంటే ఎవరి ద్వారా ఏమి మాట్లాడతారో. కనుక నేను ఇచ్చే సలహా ఏమిటంటే, నేర్చుకునేవారుగా ఉందాం. మనం ఏమి నేర్చుకుంటున్నామో అదే పిల్లలకి చెప్పండి నేర్పించేవారముగా ఉండాలా. మేమేం నేర్చుకున్నాము భక్తిలో, అదే మనం పిల్లలకి నేర్పగలిగితే ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు కాకపోయినా నేర్చుకున్నది, సండే స్కూల్లో నేర్చుకున్నది, యూత్లో నేర్చుకున్నది, సంఘములో నేర్చుకున్నది ఒక దినాన ఉపయోగపడుతుంది.
కాబట్టి ప్రభుపేట మనం చేస్తున్నాను. లోక సంబంధముగా తల్లిదండ్రులు పాఠాలు నేర్పుతారు, పద్ధతులు నేర్పుతారు, కానీ ఏం చేయాలా? భక్తిని నేర్పాలా. భక్తిని నేర్పాలంటే నీకు భక్తి చెప్పండి తెలిసి ఉండాలా. ఇఫ్ ఎ చైల్డ్ ట్రైన్డ్ అప్ ఇన్ ద రైట్ వే అన్నాడు. ఆ రైట్ వే మనకు తెలియాలా. మనం మాట్లాడే విధానము కరెక్ట్ అయితే, మన పద్ధతులు కరెక్ట్ అయితే, సరైన మార్గములు అవి ఉంటే అవే పిల్లలు నేర్చుకుంటారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, కొడుకుకు బూతు మాట నేర్పుతున్నాడు నాన్న. ఆ మాట స్టేజ్ మీద ఏం పలుకుతాం, ఆ మాట నేర్పి వాడి చేత అనిపించుకుంటున్నాడు. భార్యను, మేము అక్కడే ఉన్నాం, భార్యను వాడి యొక్క అన్నదమ్ములను పిలిపించి, ఒరేయ్ నా కుమారుడు చూడరా ఏమన్నాడు నన్ను. ఎంత గ్రేట్గా ఫీల్ అవుతున్నారో. వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి రాయించి కొట్టేశాడు. ఆడికి రక్తం కారింది. రక్తం కారినప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పాలి చెప్పండి? అమ్మాయి నన్ను ఎంత ముద్దుగా పెంచానో నీకు తెలుసు కదా. చూడరు, వాడు ఎంత మూర్ఖుడు అంటే ఆడికి పద్ధతి తెలియని వాడు. వాడు చెప్తున్నాడు, యేసయ్య కుమారుడు రక్తం చిందించాడు, ఈనాడు నా కుమారుడు నా రక్తం చిందించాడు. నన్ను ఏమనాలా? ఆడికి ఏం తెలుసు? ఇంకా చిన్నప్పుడు వాడికి 3వ సంవత్సరం అప్పుడు వాడికి బూతు మాట నేర్పించి ఆ మాట ప్రకారం అనిపించుకుని అలా పెంచాడు. వాడు పెద్దవాడయ్యాక టీనేజ్కి వచ్చిన తర్వాత అలా నాన్న తిట్టాడు, అన్ని ఇటుకి రాయించి కొట్టేశాడు. కొట్టేస్తే ఈ పనికి మాలినోడు బయటకు వచ్చామంటున్నాడు. యేసు ప్రభు రక్తం చిందించాడు మన కోసం, నా కుమారుడు ద్వారా నేను రక్తం చిందించాను అంటే గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు వాడు. నేర్చుకుందాం, భక్తిని నేర్చుకుందాం. ఈ భక్తి చాలదు ప్రియమైనటువంటి, సంతోషపడవద్దు. యేసు ప్రభు శిష్యులు నీడ వెళితే చచ్చినోడు కూడా లేచి కూర్చున్నారంట. మన నీడ ఎవడి మీద పడితే బతికినోడు కూడా చచ్చిపోతాడు. కాబట్టి ప్రభుపేట మనం చేస్తున్నాను, నేర్చుకుందాం. మనకి ఇది భక్తి కాదు. ఎస్నో ఆల్రెడీ నేర్చుకుని జైల్లో ఉన్నాడంటాడు ఎవడో, ఇంగ్లీష్ వచ్చి అనుకుని కదా. నేను ఒకసారి ఒక గుంపులో ఒకరితో మాట్లాడాను, వాడు అరవాడు. ఎంత ఏమనంటే ఏదో చెప్తుంటే నాకు ఈ అరం వచ్చినట్టు ఆమా అన్నాను అంతే. అవునయ్యా అలాగే అని అర్థం ఆమా అని. ఆమా ఆమా అన్నాను. ఆడేమనుకున్నాడు, నాకు తమిళం వచ్చనుకుని ఇక తమిళ్లో దంచేస్తున్నాడు. ఆమా తప్ప తర్వాత కామా కూడా తెలియదు. ఈ పెద్ద పోసి వాడేమో వాళ్ళు అరవలో మాట్లాడుకుంటున్నారు, నాకెందుకులే అని ఉంటే నాయకు చూడగానే ఆమా అన్నాను అంతే. వచ్చింది తిప్పలో, నాకేం రాదు. వాడేమనుకున్నాడు నాకంతా వచ్చు అనుకుంటున్నాడు. అటువంటి నటన జీవితం వద్దు. ఉంటే ఉండడమే, లేకపోతే రాదని చెప్పడమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనం నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పుదాం. మనల్ని చూచే పిల్లలు నేర్చుకుంటారట. మనము కరెక్ట్గా నేర్చుకుంటే పిల్లలకి చెప్పక్కర్లే, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మేము కుటుంబారాధన చేసుకుంటాం, బైబిల్ చదువుతారు, ఒక్కొక్కరు వచనాలు చదువుతారు. మా పుట్టుది కూడా చదివేద్ది. ఏం చదువుతుందో మీరు అర్థం చేసుకోండి. 2 కాళ్ళు సాపేసుకుని బైబిల్ తీసేసి బైబిల్ ఏళ్ళు పెట్టి చదివేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాడు, వాళ్ళ పక్కన చేరుతుంది, అది కూడా మోకరించేస్తుంది, ఒక్కోసారి చున్నీ వేసేసుకుంటుంది.
ఏదో చేసేస్తుంది అది. అది ఏమి నేర్చుకుంటుందంటే ప్రార్థన అంటే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన అంటే మోకరించడం, అది మేమేం చెప్పలేదు. కనుక మనము నేర్చుకుందాం, పిల్లలకి నేర్పుదాం, మనము నేర్చుకుందాం, సంఘములో ఉన్న బలహీనులకు నేర్పుదాం. మనము కూడా చివరి వరకు ఏ యొక్క పద్ధతిలో ఉండాలి, నేర్చుకునే పద్ధతిలో. మీరు వచ్చేది నాకు సలహా ఇస్తే నేను వింటాను చక్కగా, దాన్ని ఎదురు చెప్పను. ఎందుకంటే ఏమో నీ ద్వారా ఏమీ మాట్లాడతాడో దేవుడు. అటువంటి మనసు కలిగి ఉందాం. మన బిడ్డలు దీవించబడతారు. శిక్ష అనేది రావాలి, ఉండాలి. లేదా మేము పరిచయలకు రాకముందు మన సోదరుడు, తెలుసు మీకు, ఆయన పేరు చెప్పను, 5 నిమిషాలు లేటుగా వచ్చాడు. 5 నిమిషాలు లేటుగా వచ్చాడు. నేను, మా పాస్టర్ గారు అందరూ నిలబడి ఉన్నాం. ఆయన ముందు వచ్చి ప్రార్థన చేసేటువంటి పునాది అయింది, ఆ బాధ్యత అయింది. 5 నిమిషాలు లేటుగా వచ్చినప్పుడు ఒక్క గుద్దు గుద్దాడు. ఎల్లకితలు పడిపోయాడు. ఆయన ఎల్లకితలు పడిపోయాడు. కింద పడి లేచిన వాడితో చెప్తున్నాడు, కోపం వచ్చింది అయ్యా, సారీ, ఏమనుకోవద్దు, గుద్దాను అనలే, దొడ్లోకి వెళ్ళి వచ్చాను, వెళ్ళి నీళ్ళు కొట్టురాపో అన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఎవరో కాదు, ఏపీ ప్రసాద్ గారు. ఆయన అడగండి, కావాలి వెళ్ళి ఆయన చెప్తాడు. ఒక్క గుద్దితే పడిపోయాడు. అలాగెత్తలా లా పట్టుకుని పడిపోయిన వాడిని లేచి కూర్చుంటే, దొడ్లోకి వెళ్ళాను, వెళ్ళి నీళ్ళు కొట్టురారా, పోరా అన్నాడు. మీరేం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని ఒక గుద్దినానికి ఏం చేస్తారు? ఎవరిని మీరు గుద్దమా అని 3 సంఘాలు ఉంటాయి రెడీగా. కనుక నేర్చుకుందాం. తల్లి తన బిడ్డను కొట్టినా, తండ్రి తన బిడ్డను కొట్టినా, బిడ్డ వెళ్ళాడంటే ఆడు దుర్బీజుడే కానీ బీజుడు కాడు. అటువంటి భక్తిని కట్టుకుందాం. దీవెన మన కుటుంబానికి తెచ్చుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదాలకు వందనాలు నాయన. పిల్లలకు సరైనటువంటి పద్ధతిలో నేర్పించడానికి